నోట్లు తీసుకొని ఓట్లేసినటువంటి ప్రజలారా ఈ వీడియో మీకోసమే. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలాజీ గౌడ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలలో ఏవైతే నకిలీ ఓట్లు కూడా చాలా పెద్ద మొత్తంలో చెలామణి అయ్యాయి. దాంతో పాటు ఆ నకిలీ ఓట్లే ఇవాళ రాజ్యమేలాయని చెప్పేసి కూడా కొంత మనకి తెలుస్తా ఉంది. సో అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం ప్రాపర్ గా మనం మాట్లాడుకుంటే, నిజామాబాద్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో ఒక బ్యాంక్ లో 2 లక్షల రూపాయలను అయితే గుర్తించారు ఒక వ్యక్తి దగ్గర నుంచి అని చెప్పేసి మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తా ఉంది. సో అసలు ఏం జరిగింది, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిజంగానే నకిలీ ఓట్లు చెలామణి అయ్యాయా? సో ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి దొంగ నోట్లైనా మంచి ఓట్లైనా అనేది చూసుకున్నారా అని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ కూడా అవుతా ఉన్నాయి. ఆ కామెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ విషయం పైన అయితే డెఫినెట్లీ అధికారులు స్పందించడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఆ డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాళ్ళు ఎవరు అనే దాని గురించి పూర్తి స్థాయిలో మనం మాట్లాడుకుంటే, దాంట్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల పైన అయితే కేసు అయితే నమోదు జరిగింది అని చెప్పేసి మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తా ఉంది. నకిలీ నోట్ల కేసులో కాంగ్రెస్ బీజేపీ నాయకులు అయితే వాళ్ళపైన కేసు నమోదైందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో వర్ణి మండలంలో నకిలీ నోట్ల వ్యవహారంలోనైతే పోలీసులు దూకుడు పెంచారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో బ్యాంకుకి 2 లక్షలకు పైగా అమౌంట్ అయితే తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నకిలీ నోట్లను తెచ్చినటువంటి రైతు సాయిలు అతని కొడుకు సహా ఓ కాంగ్రెస్ మరో బీజేపీ నాయకుడి హస్తం అందులో ఉండటం అనేది సంచలనం రేపుతుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో నకిలీ నోట్లు ఎక్కడివి, ఇప్పటి నుంచి ఉపయోగిస్తా ఉన్నారు, పంచాయతీ ఎన్నికల్లో ఏమైనా పంచారా అనే కోణంలో పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో చాలా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే, ఎవరైతే వాళ్ళని పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అయితే కేసు అయితే నమోదైందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో కామారెడ్డిలో ఒక వైన్ షాప్ లో నకిలీ నోట్లకు సంబంధించి 500 రూపాయల నకిలీ నోట్లు మార్చే ముఠాలోని 2 నిందితులను కూడా పట్టుకొని వారిపైన అయితే పీడీ యాక్ట్ నమోదు చేశారు. సో జీపీ ఎన్నికల్లో దొంగ నోట్లు పంపిణీ చేశారనే కోణంలో కూడా పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో దీంట్లో ఇదొక హాట్ టాపిక్ అయిపోయింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నోట్లు తీసుకొని ఓట్లు వేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో, మీ దగ్గర ఉన్నటువంటి నోట్లు అవి ఫేకా ఒరిజినల్ అనేది చూసుకోవాలా అని చెప్పేసి ఈ వీడియో చూసిన తర్వాత, ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత మనకైతే అనిపిస్తా ఉంది. దాంతో పాటు ఎవరైతే నకిలీ ఓట్ల చలామణిలో ఎవరైతే ఈ పాత్ర వ్యవస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళపైన అయితే ఒక ఉక్కు పాదం అయితే మోపుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు వారి జిల్లాలో ఎక్కడైనా నకిలీ నోట్లకు సంబంధించి ఎవరైనా తయారు చేసినా కూడా డెఫినెట్లీ మీకేమైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే, మీకేమైనా అక్కడ ఏమైనా అనిపించినా కూడా డెఫినెట్లీ డయల్ 100 కి కాల్ చేయండి. మీకు సంబంధించినటువంటి వివరాల్ని కూడా మేము గోప్యంగా ఉంచామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ తెలంగాణలోని చాలా గ్రామ పంచాయతీల్లో అయితే ఇప్పటికే ఇది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సో డూప్లికేట్ నోట్స్ అనేది రాజ్యమేలాయా, లేకపోతే ఎవరైతే నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఈ నకిలీ నోట్లు ఏవైతే ఉన్నాయో, నకిలీ నోట్లతో ఓట్లను చాలా మంది గెలుచుకున్నారు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఇవాళ మనము కొన్ని పోస్టులు అయితే చూస్తా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నకిలీ నోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇది వెల్లడి స్పెషల్ స్టోరీ.